దేశ జనాభా 121 కోట్లకు చేరింది. ప్రజల్లో అక్షరాస్యతతో పాటు సామాజిక స్పృహ పెరగడంతో పెరుగుదల రేటు 21.5 నుంచి 17.7కు తగ్గింది. పురుషుల కంటే మహిళల వృద్ధి రేటు అధికంగా నమోదైంది. స్త్రీ పురుష నిష్పత్తి శాతం గతంలో 1000కి 933 కాగా ఇప్పుడు అది 943కు చేరింది. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో లింగ వివక్ష కొనసాగుతున్న విషయాన్ని జనగణన తేల్చింది. దేశ జనాభా మొత్తం 121,7,26,932కు చేరుకున్నట్లు జనగణన విభాగం ప్రకటించింది. కొన్ని మాసాల క్రితం 2011 జనగణన ప్రాథమిక లెక్కలను ప్రకటించిన భారత ప్రభుత్వం తాజాగా తుది జాబితాను విడుదల చేసింది. ప్రాథమిక లెక్కల ప్రకారం జనాభా 121,93,422గా ఉంది. తుది లెక్కల ప్రకారం 121,7,26,932కు చేరింది. రెండింటి మధ్య 5,33,510 మంది మాత్రమే వ్యత్యాసమున్నట్లు పేర్కొంది. జాతీయ సగటు పెరుగుదల 17.7% ఉంది. పురుష జనాభా పెరుగుదల శాతం 17.1 కాగా మహిళల వృద్ధి రేటు 8.3% ఉంది. 25.4%తో బీహార్ ప్రథమ స్థానంలో నిలిచింది. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జనాభా వృద్ధి రేటు 20% కంటే ఎక్కువగా నమోదైంది. పట్టణ జనాభా పెరుగుదల ఈ దశాబ్దంలో 31.2%కి చేరింది. 2001లో ఇది 27.8%గా ఉంది. పట్టణ జనాభాలో దేశ రాజధాని ఢిల్లీ 97.5%తో ముందు వరుసలో ఉండగా రాష్ట్రాలలో గోవా 62.2%, మిజోరాం 52.1%, తమిళనాడు 48.4%, కేరళ 47.7%, మహారాష్ట్ర 45.2%తో తొలి 5 స్థానాలలో ఉన్నాయి. జనసాంద్రత విషయానికొస్తే చదరపు కిలోమీటర్కు 57 మంది పెరుగుదల నమోదైంది. 2001లో 325 మంది ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 382కు చేరింది. జనసాంద్రతలో గరిష్టంగా ఢిల్లీలో చదరపు కిలోమీటర్కు 11,320 మంది ఉన్నారు. తర్వాత స్థానం చండీగఢ్ ఆక్రమించింది. రాష్ట్రాలలో అయితే చదరపు కిలోమీటర్కు 1106 మందితో బీహార్ అగ్రస్థానంలో ఉంది. 2001 గణాంకాల ప్రకారం బెంగాల్ ఉండేది. అరుణాచల్ ప్రదేశ్లో అత్యంత తక్కువగా కిలోమీటర్కు కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. దేశంలో 6 ఏళ్లలోపు బాలలు 16,45,00,000 మంది ఉంటే అందులో బాలురు 8,57,00,000, బాలికలు 7,87,00,000. గత దశాబ్దంతో పోలిస్తే బాలికల పెరుగుదలలో క్షీణత ఉంది. 17 రాష్ట్రాలలో 6 ఏళ్లలోపు బాలల జనాభా గతంలో కంటే తక్కువగా నమోదైంది. 1000 మంది పురుషులకు గాను 943 మంది మహిళలు ఉన్నారు. గతంలో ఈ సంఖ్య 933. గ్రామీణ ప్రాంతాలలో 949 మంది మహిళలు, పట్టణాల్లో మహిళల నిష్పత్తి 929గా ఉంది. కేరళ ఇప్పటికీ ప్రతి 1000 మంది పురుషులకు 1084 మంది మహిళలతో అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో తమిళనాడు 996, ఆంధ్రప్రదేశ్ 993, ఛత్తీస్గఢ్ 991, ఒడిశా 979 ఉన్నాయి. చివరి నుంచి హర్యానా 879, జమ్మూ కాశ్మీర్ 889, పంజాబ్ 895, ఉత్తరప్రదేశ్ 912, బీహార్లో 918 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఎస్సీల జనాభాలో వృద్ధి రేటు 20.8గా ఉంటే ఎస్టీలలో ఇది 23.7%గా ఉంది. మొత్తం ఎస్సీలు 20,14,00,000 కాగా ఎస్టీలు 10,43,000గా ఉన్నారు. మొత్తం జనాభాలో ఎస్సీలు 16.6%, ఎస్టీలు 8.6%గా నమోదయ్యారు. దేశ అక్షరాస్యత సగటు దశాబ్ద కాలంలో 64.8% నుంచి 73%కి పెరిగింది. అయితే చాలా రాష్ట్రాలు మాత్రం సగటు కంటే తక్కువగా ఉన్నాయి. అక్షరాస్యతలో 94%తో కేరళ అగ్రస్థానంలో, 61.8%తో బీహార్ ఆఖరులో కొనసాగుతున్నాయి. చివరి నుంచి 5 స్థానాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం గమనార్హం. మన రాష్ట్రంలో 67% మంది మాత్రమే అక్షరాస్యులు ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళల అక్షరాస్యతలో పెరుగుదల నమోదైంది. దాద్రా నగర్ హవేలీ మొదటి స్థానంలో, బీహార్ తర్వాత నిలిచాయి. త్రిపుర ఆ తర్వాత స్థానంలో ఉంది. మొత్తం జనాభాలో 76,35,00,000 మంది అక్షరాస్యులు కాగా ఇందులో మహిళలు 32,80,00,000 మంది కావడం విశేషం.